అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'అగ్రిమెంట్ వైఫ్' 16వ భాగం రచయిత నీలిమ గారు. సరే ముందు చెప్పండి. మీకేదొస్తే అదే చెప్పండి. లేదంటే మీకు నత్తి ఉందని ఒప్పేసుకోండి అని అంటాడు విశాల్ తనని బెదిరిస్తున్నట్లుగా. దానికి దీనికి సంబంధం ఏంటి? కావాలంటే ఏదైనా ఒక పుస్తకం ఇచ్చి చదవమని చెప్పండి. అనర్గళంగా చదివి చూపిస్తాను. అంతేకానీ ఇలా కవితలు, కొటేషన్‌లంటే నా వల్ల కాదు. అయినా అసలు కవితకి, నత్తికి ఎవరైనా పోలిక కడతారా? అని నీరసంగా అడుగుతుంది అమృత. ఇప్పుడు అనుకోని ప్రయోజనం ఏముంది? మన బాబుగారు చెప్పిన వెంటనే ఆలోచించాల్సింది గదా! ఎందుకు లేదు? కవిత, నత్తి ఇందులో కూడా ఉంది చూసావా? భలే కలిసాయి అని అంటాడు విశాల్ లాజిక్ తీస్తూ. అతడు వేసిన జోక్‌కి నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాలేదు మన అమ్ము పాపకి. కమాన్ స్టార్ట్ అని విశాల్ అనేసరికి ఇంకేం చేయలేక గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, చిన్న పిల్లాడిలా నా కొంగును పట్టుకొని తిరిగే నువ్వు నా మదిని గిలిగింతలు పెట్టే చెలికాడిలా మారిపోయావు. అలాగే మనం మమేకమై చిన్న పిల్లల్ని తీసుకొచ్చే రోజు కోసమే ఎదురు చూస్తున్నానని చిరు సిగ్గుతో రెప్పలు వాల్చి సందంగా నవ్వుతూ చెప్తుంది అమృత. ఆమె మనసులోని భావాలని అందంగా తీర్చిదిద్ది ఎంత బాగా చెప్పిందో అని అనుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరు ఏకమవ్వాలని క్షణం కోసమే తను ఎంతలా పరితపిస్తుందో కూడా విశాల్‌కి అర్థమవుతుంది. ఏదో నాకు తెలిసింది చెప్పానని అంటూ ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోదామని మీదకి లేచేసరికి తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు విశాల్. చిన్నగా తన ముఖాన్ని సైడ్‌కి తిప్పి ఓరగా అతని వైపే అతను పట్టుకున్న చెయ్యి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ప్రశ్నార్థకంగా. వెంటనే ఆ చేతినొదిలేసి సారీ మిమ్మల్ని ఆపుదామని అలా పట్టుకున్నానంటూ ఇంతకీ ఆ చిన్న పిల్లాడు మీ మనసు దోచిన చెలికాడు ఎవరో చెప్పనేలేదు అని అడుగుతాడు విశాల్ తనేం చెప్తుందో తెలుసుకుందామని. అది, అది అని ఏం చెప్పాలో తెలియక అలాంటిదేం లేదు. మీరు ఏదో ఒకటి చెప్పమన్నారు అని అలా నోటికొచ్చింది చెప్పేశా అని అంటుంది అమృత అతన్ని నమ్మించాలని ప్రయత్నిస్తూ. కానీ తనకి తెలుసు తెలియని వాళ్ళని నమ్మించగలదు కానీ అన్నీ తెలిసిన వాళ్ళని నమ్మించడం కష్టమని. అప్పటికే తనని ఎక్కువ ఆడేసుకున్నానని మనసులో అనుకొని, అవునా? నిజమేనా? నేనింకా మీరెవరినైనా ప్రేమిస్తున్నారా అని అనుకున్నానులే అని అంటాడు విశాల్. ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి చూడకుండా మౌనంగా అక్కడి నుంచి నేరుగా తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. డోర్ లాక్ చేసుకొని ఆ డోర్‌కి ఆనుకొని జారబడి నుంచొని 2 కళ్ళు మూసుకొని అతని మాటల్ని గుర్తు చేసుకుంటుంది. అలా ఆలోచిస్తున్న తనకి సడెన్‌గా ఏదో తడుతుంది. వెంటనే మూసిన కళ్ళను తెరిచిన తన పెదవులపై చిరుదరహాసం వస్తుంది. ఆలోచిస్తున్న తనకి ఇంతకు ముందు విశాల్ చెప్పిన మాటలు ఆమె మదిలో మెదులుతాయి. అవన్నీ తన కోసమే చెప్పాడా అన్నట్టుగా ఆమె ఫీలయి ఊహల్లో మైమరిచిపోయి మునిగి తేలుతుంది. ఆ ఆనందంలో తనకి డాన్స్ వేయాలనిపించి ఆమెకి ఎంతో ఇష్టమైన పాట ఫోన్‌లో ఆన్ చేసుకుంటుంది. పలికే గోరింకా చూడవి నా వంక అనే పాట ఫోన్‌లో ప్లే అవుతుంటే చిన్నగా హమ్ చేస్తూ లైట్‌గా స్టెప్స్ వేస్తుంది అమృత. పాటలో లీనమై చుట్టూ గమనించలేదు. అలాగే విశాల్ ఇచ్చిన షాక్‌కి, అతను అందించిన ప్రేమకి వాస్తవం కూడా మర్చిపోయింది అమృత. అదేంటంటే రోజు ఆ టైంకి అత్తగారికి, మామగారికి ఇంకా పెద్దవాళ్ళకి టీలు, కాఫీలు అందించే ఆమె ఈరోజు రూమ్‌లో కూర్చుంది. వాళ్ళేమో తనకేమైందో అని బయట కంగారు పడుతూ ఎదురు చూస్తున్నారు. ఆ విషయం అమృత గ్రహించలేకపోయింది. ఏంటసలు ఈ 2 రోజుల నుంచి బొత్తిగా తీరికే లేకుండా తిరుగుతున్నావు. నేనెప్పుడు మాట్లాడదామన్నా తర్వాత అని అలా తప్పించుకొని తిరుగుతున్నావేంటి? అసలు నేను చెప్పిన పని చేశావా లేదా? మీ బావని కలిసావా లేదా? అని అడుగుతుంది కాంతం. అప్పుడే బయటికి వెళ్ళడానికి రెడీ అయి వచ్చిన కూతురు వైపే చూస్తూ. అదేంటమ్మా కాలేజ్‌లో స్పెషల్ క్లాసెస్ వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. అంతేగాని నిన్నెందుకు నేను తప్పించుకొని తిరుగుతాను? అయినా ఎంతసేపు నా వెనక పడుతున్నావు గానీ, కొంచెం అది తగ్గించి నీ మొగుడిని దగ్గరుండి చూసుకో అని అంటుంది తల్లిని వెక్కిరిస్తూ. ఏంటే నా మొగుడు అంటున్నావు? నా మొగుడు నీకు తండ్రవుతాడు. అది నీకు గుర్తుందా? అలా అనొచ్చా అని కూతుర్ని మందలిస్తుంది. ఈ బుద్ధి ఇప్పుడు గాదు. ముందు నుంచి ఉంటే కూతురు ఎందుకిలా తయారవుతుంది? తన ఆలోచనలు పాడు చేసేసింది. నువ్వు మళ్ళీ ఇప్పుడు చెప్తే ప్రయోజనం ఏంటి? అయినా మర్యాద ఇవ్వవని అంటున్నావు. ఇదెప్పటినుంచి నేర్చుకున్నావు? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇచ్చానా ఏంటి? అయినా పెళ్ళానికి, కూతురికి కావాల్సినంత డబ్బు సంపాదించలేని వాడికి మర్యాద కూడా ఇవ్వాలా? అని అంటుంది సుప్రజ. ఇంతకీ టిఫిన్ చేశావా లేదా? ఏం టిఫిన్ చేశావు? అని అడుగుతుంది వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ చేసిన డిషెస్ మీద మూతలు తీసి చూస్తూ. ఛీ! ఉప్మా ఎప్పుడూ ఇదేనా? ఇంక మారవా నువ్వు? నాకొద్దులే నేను బయట చేసేస్తాను. బాయ్. నాకు పనుంది అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది సుప్రజ. తల్లి ఏం చెప్తుందో కూడా వినకుండా వెళ్తున్న తన వైపే అసహనంగా చూస్తూ ఉండిపోతుంది కాంతం. ఈ పిల్లంటే ఈ 2 రోజుల నుంచి దీని ప్రవర్తన ఇలా మారింది. బావతో మాట్లాడవే, బావని బుట్టలో వేసుకోవే అంటే అడ్డమైన సాకులని చెప్తోంది. ఏదీ లేదంటుంది. ఇలా కాదు బాగా ఆలోచించి నేనే ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది బలంగా.
బయటకు వెళ్ళిన సుప్రజ ఆలోచిస్తూ ఉంటుంది నడుస్తూనే. వాళ్ళ అమ్మ మీద అరుస్తుంది కానీ తనకే అసహనంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ బావని కలుద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అసలు ముందు ఆ ఇడియట్ గాడిని అనాలి. మొన్న నా బైక్ ఎక్కి చచ్చాడు. లేదంటే ఆ రోజే బావని కలిసేదాన్నని అనుకుంటూ ఈరోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. అసలు ఏం జరిగిందంటే అతను బైక్ ఎక్కుతాడు కదా! కావాలని స్టార్టింగ్‌లో మంచిగా బుద్ధిగా మాట్లాడతాడు. ఏం చేస్తుంటారేంటి అని అడుగుతూ సాధారణంగా సుప్రజ కూడా అందరితో కలిసి బాగానే ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మ మాటల వల్ల కొంచెం అలా తయారైంది కానీ కల్మషం లేని మనసే తనది కూడా. అంతే కదండీ! ఎవరైనా మనం ఏదైనా నేర్పిస్తేనే కదా పిల్లలు అదే నేర్చుకుంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరి మనసు కూడా అందంగానే ఉంటుంది. స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ మన చుట్టూ ఉండే సమాజం ఇంకా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నది కొంచెం వాటి మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే సుప్రజ కూడా వాళ్ళ అమ్మ మాటల వల్ల చిన్నప్పటి నుంచి పెంచిన విధానం వల్ల అలా తయారైంది కానీ సహజంగా కలుపుగోలుతనం తన మెంటాలిటీలో ముందుగానే ఉంటుంది. అయితే అతను తనకిష్టం లేకుండా బండెక్కినందుకు కొంచెం అసహనంగా ఫీల్ అవుతూనే మాటలో మాట కలుపుతుంది. అతను అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తుంది చిరాకుతోనే. అలా మాట్లాడుతూ కావాలని ఆమె నడుము మీద చెయ్యి వేస్తాడు ఆ అబ్బాయి. అసలు ఏమాత్రం ఊహించని విధంగా ఆమె నడుము మీద అతను చెయ్యి ఉండేసరికి ఉలిక్కిపడి స్కూటీ హ్యాండిల్‌ని అటు ఇటు తిప్పేస్తుంది. దెబ్బకి ఇద్దరూ కూడా కింద పడిపోతారు స్కిడ్ అయ్యి. అయ్య బాబోయ్! చచ్చానని ఎక్కడైనా దెబ్బలు తగిలాయేమో అని చూసుకుంటూనే అడుగుతుంది ఎదురుగా ఉన్నతన్ని. అయ్యో! నేను కావాలని వేయలేదండి. ఎందుకో కొంచెం పడిపోతున్నట్లుగా అనిపించి సపోర్ట్ కోసం అలా పట్టుకున్నానంతే అని అమాయకంగా చెప్తూ ఆమె మీదకి లేవడానికి చెయ్యందిస్తాడు. ఆ చేతిని విసిరికొట్టి నీ సహాయం నాకేం అవసరం లేదులే. నా మానాన నేను పోతుంటే శనిలా నాకు అడ్డుపడ్డావు. ఇప్పుడేమో ఇలా కింద పడేశావని తిట్టుకుంటూ నెమ్మదిగా మీదకి లేస్తుంది. కానీ పాపం కింద పడిపోవడం వల్ల కొంచెం తన నడుము పట్టేస్తుంది. అలాగే చేతికి కూడా మోచెయ్యి దగ్గర గీసుకుంటుంది. ఆమె నెమ్మదిగా లేచేసరికి అతను కూడా లేచి సైడ్‌కి పడిపోయిన బండిని లేపి పట్టుకుంటాడు. బండి చూసిన సుప్రజ అతని వైపు మాత్రం కోపంగా చూస్తుంది. బాబోయ్! లైట్ పగిలిపోయింది. అమ్మో! నా బండి. మా అమ్మగా ఇలా చూసిందంటే నన్ను చంపేస్తుంది. ఇదంతా నీ వల్లే అని అతని మీద కయ్యిమని కయ్యానికి దిగుతుంది. అసలు నేనేం చేశానండి? సపోర్ట్ కోసం మిమ్మల్ని పట్టుకున్నాను అంతే కదా! మీరు హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకోకుండా అటు ఇటు తిప్పి మళ్ళీ నన్ను అంటున్నారేంటి? అని రివర్స్‌లో అంటాడు ఆ అబ్బాయి కూడా. ఏంటి? నా బైక్ ఎక్కింది కాక, నా నడుము పట్టుకునేది కాక మళ్ళీ నన్నే అంటున్నావా? అందులోనూ నా బండిని ఇరగ్గొట్టావు నువ్వు. నేను వదిలేదే లేదు. నీ ఆధార్ కార్డ్, ఐడీ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మొత్తం ఇవ్వు అని చెప్పేసి నాన్ స్టాప్‌గా మాట్లాడినందుకు ఆయాసం వస్తుంటే రొప్పుతూ ఉంటుంది. ఏవండీ అన్నీ చెప్పేసారా మీరు? ఒకసారి బాగా గుర్తు చేసుకోండి. ఇంకా ఏదైనా కార్డ్ మర్చిపోయారేమో అని అడుగుతాడు ఆ అబ్బాయి వెటకారంగా. ఆ! ఏం మర్చిపోలేదులే. ఒకవేళ ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాంలే. ముందు నేను అడిగిన కార్డులన్నీ నా చేతిలో పెట్టని అంటుంది సీరియస్‌గా అతని ముందు చేతులు ఆడిస్తూ. ఆర్ యూ సీరియస్? ఐ యామ్ నాట్ ఎ మ్యాడ్. ఐ యామ్ ఇంటెలిజెంట్ బాయ్. ఎవరైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇస్తారా? అది కూడా ఏదైనా దొరికితే సర్వం నాకేసేయి మీలాంటి వాళ్ళకి అని అంటాడు అబ్బాయి రివర్స్‌లో వెళ్తూ. అంటే ఏంటయ్యా? నువ్వు చేసిన దానికి నేను ఖర్చు భరాయించాలా అని అంటుంది కోపంగా. అంత అవసరం లేదులెండి. నేనే దగ్గరుండి రిపేర్ చేయిస్తాను పదండి. అంతేగాని మీకైతే ఇంకేం కార్డులు ఇవ్వడానికి నేనేమంత పిచ్చోడినేమీ కాదు అని అంటూ అతను బైక్ పట్టుకొని ముందుకు నడుస్తుంటే ఉసూరుమంటూ వెనకాలే నడుస్తుంది సుప్రజ. అదంతా గుర్తు రాగానే ఆ రోజు వాడు గాని నా బండి ఎక్కకపోయి ఉంటే నేను బావని కలిసేదాన్ని. కూరలో కరివేపాకులా మధ్యలో తగలడ్డాడు. బండి రిపేర్ చేయించుకొనొచ్చేసరికి బావ ఆఫీస్ టైం అయిపోయిందని ఇంటికొచ్చేసా అనుకుంటుంది మనసులో. అమృత ఈరోజు నువ్వు ఉదయాన్నే లేవనట్టుంది. ఒంట్లో ఏమైనా బాలేదా? అని అడుగుతారు భాస్కర్ గారు. అప్పుడే రూమ్ నుంచి వచ్చి అందరికీ టిఫిన్ వడ్డిస్తున్న అమృతని చూస్తూ. ఆ మాటకి టిఫిన్ తింటున్న విశాల్‌కి, వడ్డిస్తున్న అమృతకి ఇద్దరికీ ఒకేసారి పొరబోతుంది. ఎందుకంత రియాక్షన్ ఇచ్చారు మీరు? అని మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటారు వాళ్ళిద్దరిని చూస్తూ. అదేంట్రా పోలీసులకు దొరికిపోయిన దొంగల్లాగా మీ నాన్న ఆ మాట అడిగేసరికి మీ ఇద్దరెందుకు అంతలా ఉలిక్కిపడ్డారని అడుగుతారు పద్మావతి గారు. విశాల్ వైపు అనుమానంగా చూస్తూ ఏం చెప్పాలో తెలియక కంగారుగా చూస్తూ ఉంటుంది అమృత. ఇది మరీ బాగుంది. ఇందులో నాకేం సంబంధం ఉంది? ఎవరో నన్ను తలుచుకుంటున్నారు పొలమారింది. దానికి దీనికి లింక్ పెట్టడం ఏమైనా బావుందా? అసలు తన గురించి తనని అడగండి. నాకైతే ఏం తెలియదని సింపుల్‌గా చెప్పేస్తాడు విశాల్. అయినా అమృత గారు మీరేంటి రోజు చూస్తూనే ఉన్నాను. మీరు వడ్డిస్తున్నారు మా అందరికీ. మీరు ఇంట్లో గెస్ట్ కదా! గెస్ట్‌లానే ఉంటారు. అంతేకానీ మీరిలా వడ్డించడం ఏం బాలేదు. అయినా మీరు కూడా ఏమీ అనట్లేదేంటమ్మా? ఆమె అలా వడ్డిస్తుంటే అని అడుగుతాడు విశాల్. వాళ్ళ అమ్మ వైపే చూస్తూ టాపిక్‌ని చేంజ్ చేస్తూ. ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదా! ఎక్కడ ఏ ట్రిక్ ఉపయోగించాలో బాగా తెలిసే ఉంటుందిలే. అందులోనూ మన విశాల్ బాబు ఎక్సెప్ట్ మరి
ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా? దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు అడిగిన క్వెషన్ మర్చిపోయి, ఇప్పుడు విషయాలు అమృతను అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక, తనకి ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసిపోవడం అంటే చాలా ఇష్టం నాన్న. అందుకే వచ్చినప్పటి నుంచి అందరితో సరదాగా కలిసిపోయి మనలో ఒకరిగా మన పనులు కూడా పాలు పంచుకుంటుందని అంటారు పద్మావతి గారు. అమృత వైపే అభిమానంగా చూస్తూ, అవును బాబు. అమృత అమ్మ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని కూడా ఏ పని సరిగ్గా చేయనివ్వడం లేదు. వంట కూడా ఎక్కువగా తనే చేస్తుంది. ఇలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలుగా వెళ్తుందో కానీ చాలా అదృష్టవంతురాలు వాళ్ళు అని అంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి విశాల్ దగ్గర నటించేస్తూ, అబ్బో! మేడం గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఒక మాట అనేసరికి ఎంతమంది సమాధానాలు చెప్పారో అని మనసులో అనుకుని సైలెంట్‌గా తింటుంటాడు. డాడ్ ఈరోజు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ టెండర్ రివీల్ అవుతుంది కదా! నేను టెండర్ ఆఫీస్‌కి వెళ్తున్నాను. అది చూసుకొని అటునుంచి అటే మన ఆఫీస్‌కొచ్చేస్తాను అని అంటాడు విశాల్. అప్పటికే తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ. 2 ఇయర్స్ నుంచి మనం ట్రై చేస్తున్నాం కానీ ఇప్పటివరకు అది వేరే వాళ్ళ చేతికే చిక్కింది తప్ప మన వరకు రాలేదు కానీ ఇప్పుడు నువ్వు టెండర్ వేశావు కాబట్టి విజయం నీ చేతికి రావాలని కోరుకుంటున్నానని అంటారు భాస్కర్ గారు కొడుకు వైపే చూస్తూ. ఓకే డాడ్ అని ఆయనకి చెప్పి ఓరగా అమృత వైపే చూస్తాడు. తన రియాక్షన్ ఎలా ఉందో అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తుందా లేదా అన్నట్లు. నాన్న విశాల్ అయితే ఈరోజు నువ్వు ఒక పోటీలో పాల్గొనడానికి వెళ్తున్నావు. దాని ఫలితాలు నీకు అనుకూలంగా రావాలి అంటే ఒక మంచి తోడు నీకు ఎదురు రావాలి. అమృత ఇంటికొచ్చిన దగ్గర నుంచి అన్ని మంచి విషయాలే జరిగాయి. అంతేకాదు తనది మంచి మనసు కాబట్టి అమృత ఎదురొస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. మరి నీ అభిప్రాయం ఏంటని అడుగుతారు పద్మావతి గారు. మనవడు మంచి పని కోసం వెళ్తున్నప్పుడు భార్య ఎదురొస్తే మంచిదన్న ఆలోచన ఆవిడలో రావడంతో ఇంకేమంటాడు? తన భార్యని ఎలా ఎదురొచ్చేలా చేసుకోవాలని ఆలోచిస్తున్న విశాల్ బాబుకి వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు వాళ్ళ నానమ్మ గారు అంతలా ఆఫరిస్తుంటే మనసులో ఆనందంగా ఫీలవుతూ బయటికి మాత్రం నాకిలాంటి సెంటిమెంట్స్ అంటే పడదు అని తెలుసు కదా గ్రాని అని అంటాడు చిరుకోపం నటిస్తూ. చూడు నాన్న నీకు వీటి మీద పెద్దగా నమ్మకం లేకపోవచ్చు కానీ పెద్దవారిగా మా నమ్మకం కొద్దీ ఏదో అడుగుతున్నానని. అలాంటివి మంచే జరుగుతాయి తప్ప ఎప్పుడూ కూడా చెడు జరగవు అని అంటారు పద్మావతి గారు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ. సరే గ్రాని ఎప్పుడు నీ మాటకి నేను విలువిస్తాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. త్వరగా రమ్మని చెప్పండి. నాకు టైం లేదు అని పెదవి చాటున నవ్వు దాచేసి సీరియస్‌గానే బయటికి వెళ్ళిపోతాడు విశాల్. ఎందుకమ్మమ్మా ఆయనకిష్టం లేనప్పుడు బలవంతంగా ఒప్పించడం. అందులోనూ నేనెందుకు ఎదురు వస్తే టెండర్ కానీ రాలేదనుకో ఇలాంటివి నీ అవసరమా చెప్పండి అని అంటుంది అమృత కొంచెం భయపడుతూనే. అదేంటి తల్లి అలా అంటావు? నీ భర్త కష్టానికి నీ మంచి మనసు తోడైతే ప్రతిఫలం కూడా మంచిదిగానే వస్తుంది. కాబట్టి నువ్వింకేం ఆలోచించకుండా వెళ్ళు. మళ్ళీ లేటయితే వాడు కోప్పడతాడని చెప్పి తనని పంపిస్తారు పద్మావతి గారు. కారు దగ్గర హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని తన సతి రాక కోసం ఎదురుచూస్తుంటాడు విశాల్. ఆమె బయటికి రాగానే ఆమె వైపే కొంటెగా చూస్తూ కారులో కూర్చొని స్టార్ట్ చేస్తాడు. మనసులో మాత్రం వాళ్ళ గ్రానీకి థాంక్స్ చెప్పుకుంటూ. ఆమె ముందుకు వెళ్ళగానే కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా పోనిస్తూ గ్లాస్ మిర్రర్స్ దించి కరెక్ట్‌గా ఆమె ఎదురు వచ్చాక ఏంటండీ ఉత్తి మీరెదురే రమ్మన్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పేదేమైనా ఉందా? అని అడుగుతాడు చిన్న స్మైల్‌తో. చిరునవ్వు నవ్వుతూ బెస్ట్ ఆఫ్ లక్ అని చేయి చాపుతుంది అమృత. ఆ చేతిలో చేయి కలిపి థాంక్యూ. మీరెదురొస్తున్నారు కదా! కాబట్టి ఈసారి టెండర్ నాకే వస్తుందిలే. మా గ్రాని గట్టిగా నమ్ముతుంది కాబట్టి అని అంటూ స్టైల్‌గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫుల్ యాటిట్యూడ్‌తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశాల్. ఇంతకీ కొటేషన్‌ని నీ అంతట నువ్వు ప్రిపేర్ చేశావా? లేదంటే పక్కవాడి దాంట్లో కాపీ కొట్టావా? అని అడుగుతారు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న పరశురాం గారు పక్కనే ఉన్న దివాకర్‌ని. అంటే ఏంటి డాడీ మీ ఉద్దేశ్యం? ప్రతిదీ నేను కాపీ కొట్టే చేస్తానా? అని అడుగుతాడు దివాకర్ నొసలు ముడిచి మరి. ఎప్పుడు నీ అంతట నువ్వు ఏమీ చేయలేదు. చేసినా అది కంపవడమే తప్ప ఇంకేమీ ఉండదు అని అంటారు దివాకర్ గారు కొడుకుని ఉద్దేశించి. పరశురాం కొడుకు కెపాసిటీ ఏంటో తనకి బాగా అంచనా వేయగలరు కాబట్టి. చూడండి డాడ్ ఇప్పుడు నన్ను ఎంత చీప్‌గా తీసి పడేస్తున్నారు. కానీ మధ్యాహ్నం కల్లా టెండర్ మనకే వస్తుంది అన్న వార్త మీ ముందుంటాను. అప్పుడు తెలుస్తుంది దివాకర్ గొప్పతనం ఏంటో మీకు అని అంటాడు కళ్ళెగరేస్తూ. చూద్దాంలే అది చూద్దాం. కనీసం నా దగ్గర గెలవాలి అన్న పంతంతో ఉండి ఎంతవరకు వస్తావో నేను చూస్తానని అంటారు పరశురాం గారు కొడుకుని ఇంకా రెచ్చగొడుతూ. పిచ్చి డాడీ నీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలియలేదు. మీరు ఎవరికైతే వస్తుందని అనుకుంటున్నారో వాళ్ళు నా చేతుల్లో ఈరోజు ఓడిపోబోతున్నారు. అది నా కళ్ళ ముందు కనిపిస్తుంటే టిఫిన్ కూడా తినలేని అంత ఆనందంగా నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీకే చెప్పాను. కాసేపట్లో తెలుస్తుంది లెండి అని మనసులోనే అనుకుంటాడు దివాకర్. అప్పటికే టిఫిన్ పూర్తయిపోవడంతో వెళ్ళడానికి అని బయలుదేరుతూ ఉండగా నాన్న దివాకర్ అని పిలుస్తారు వాళ్ళ అమ్మగారు.
వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి ఏంటమ్మా అని అడుగుతాడు వాళ్ళ అమ్మ వైపు చూస్తూ. ఇప్పటి వరకు నువ్వు నాన్న మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్నాను. వాటిని బట్టి ఈరోజు మీకేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అర్థమైంది. సృజన ఎదురు వస్తే నీకు ఖచ్చితంగా సక్సెస్ లభిస్తుంది. మరి పిలవనా అని అంటారు జంకుతూనే. ఇప్పుడు అది ఎదురొస్తే నాకున్నది లాస్ అవుతుంది తప్ప కొత్తగా వచ్చేదేమీ లేదులే. అయినా నీకు తెలీదా ఏంటి పేరంటానికి వెళ్తూ పిల్లిని ఎవరైనా ఎదురు రమ్మంటారా? అలా వచ్చినా సరే నా దృష్టిలో అంతే. కాబట్టి నువ్వు కొంచెం కోడలు గురించి ఆలోచించడం తగ్గించు అని పొగరుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుడా! ఏంటయ్యా ఇది? బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని పిల్లి అంటున్నాడు. వీడు మూర్ఖత్వంతో ఆ పిల్లని నానా హింసలు పెడుతున్నాడు. కాస్త వీడు మనసు మార్చి ఆ పిల్లకి విముక్తి ఇవ్వవయ్యా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటారు. వెళ్తున్న కొడుకు వైపే చూస్తూ. ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగుతుంది ఒక బ్లాక్ కలర్ బెంచ్ కార్. సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే హుందాగా కోర్టు సెర్చ్ చేసుకుంటూ దిగుతాడు మన విశాల్ బాబు. కార్ పార్క్ చేయమని కీస్ సెక్యూరిటీకి ఇచ్చి అతను ఫుల్ యాటిట్యూడ్తో లిఫ్ట్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ లిఫ్ట్లో దివాకర్ ఉంటాడు. దివాకర్ని చూసి ఒక సెకండ్ అడుగు ఆగిపోయిన నెక్స్ట్ సెకండ్ ఇంకా యాటిట్యూడ్తో లోపలికి వెళ్తాడు. వీడిని చూసి నేనెందుకు ఆగాలి అన్నట్టుగా. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.